ఈ సినిమాలో శర్వానంద్ గారికి మేనమామ క్యారెక్టర్ చేశానండి. టోటల్ ఫిల్మ్ అంతా ఉంటాను. నాది 43 వర్కింగ్ డేస్, శర్వానంద్ గారి 46 వర్కింగ్ డేస్. ఆ 3 days కూడా రొమాంటిక్ డ్యూయట్ సాంగ్ పెట్టారు. సాంగ్లో నేనంటే బాగుండదని ఆ 3 రోజులు నాకు ఇవ్వలేదు. సో ఇంకా ఈ సినిమా డైరెక్టర్ కోసం చెప్పాలి. ఆయన వెంకటాద్రి ఎక్స్ప్రెస్ చేశారు ఫస్ట్ ఫిల్మ్, సెకండ్ ఫిల్మ్ ఎక్స్ప్రెస్ రాజా. సో ఆయనకి కామెడీ మీద మంచి గ్రిప్ ఉందండి గాంధీ గారు. అండ్ ఎంటర్టైన్మెంట్ కూడా చాలా నీట్గా అన్ని క్యారెక్టర్స్ కూడా, ఒక సీన్లో శకలక శంకర్, ఒక సీన్లో సప్తగిరి, ఒక సీన్లో బ్రహ్మాజీ గారు, ఒక సీన్లో సుప్రీత్. టోటల్ సినిమా అంతా మేము ట్రావెల్ అవుతుంటాం. ఒక్కొక్క సీన్లో దుల్లబడి చెల్లిపారు ఒక్కొక్కరు. సో ఈ సినిమాలో ఎంటర్టైన్మెంట్ ప్యాక్డ్గా ఉంటుందండి. సో ఎవరి స్టైల్, శకలక శంకర్, సప్తగిరి గారు, సుప్రీత్ గారు, బ్రహ్మాజీ గారు, నేను, హీరో గారు అండ్ హీరోయిన్ ఫస్ట్ టైం ఈ సినిమాలో ఒక ఫైట్తో ఎంటర్టైన్ చేస్తుంది, ఒక కామెడీ ఫైట్ చేస్తుంది. సో ఆ ఫైట్ కూడా చాలా భయంకరంగా ఉంటుంది. సో ఈ సినిమాలో ఇలాగ అన్ని క్యారెక్టర్స్ కాంపాక్ట్గా ఉంటాయండి. కథతో పాటు ఒక్కొక్క క్యారెక్టర్ ట్రావెల్ అయ్యే సినిమా ఇది. సో మెర్లపాక గాంధీ గారు ఎక్కడ కూడా జర్క్ లేకుండా, సినిమాలో ఎక్కడ ల్యాగ్ లేకుండా, ఆడియన్స్ అలాగ ఇంట్రెస్టెడ్గా చూసుకునేటట్టు క్లైమాక్స్ వరకు మిమ్మల్ని అలాగే తీసుకెళ్తాం. సాంగ్స్ విషయంలో కానీ, ఫైట్స్ విషయంలో కానీ, అండ్ సినిమా తీయడంలో రిచ్నెస్లో యూవీ క్రియేషన్ గురించి మీ అందరికీ బాగా తెలుసు. ఆ విషయం కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేరు. స్టార్టింగ్లో ఫస్ట్ చిన్న సినిమా అన్నారు, బట్ ఇట్స్ ఎ బిగ్ ఫిల్మ్. అన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా తీసుకుని కాంపాక్ట్గా చేశారు. ఎక్స్ప్రెస్ రాజా సినిమా అనేది ఈ పండక్కి మీరు హ్యాపీగా ఫ్యామిలీతో వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేసే సినిమా అవుతుంది. క్లీన్ యూ సర్టిఫికేట్ ఫిల్మ్. ఈ సినిమా మీకు బ్రహ్మాండమైన ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది. శర్వానంద్ గారు అంటే మీ ఇద్దరం బయట ముందు తెలుసు, బట్ ఈ సినిమాలో యాజ్ అన్ యాక్టర్గా ట్రావెల్ అయ్యాం. 43 days కంటిన్యూగా ట్రావెల్ అయ్యాం కాబట్టి ఈజ్ ఎ వెరీ కూల్, అంటే బ్యూటిఫుల్ ఆర్టిస్ట్ అండ్ వెల్ డిసిప్లిన్డ్ ఆర్టిస్ట్. ఎప్పుడూ కూడా జనరల్గా హీరో గారు కానీ మామూలు ఆర్టిస్టులు కానీ షార్ట్ గ్యాప్ దొరికితే క్యారవాన్కి వెళ్ళి కూర్చొని రెస్ట్ తీసుకోవడం జరుగుతుంది. తను వన్స్ షార్ట్కి వస్తే మళ్ళీ లంచ్ బ్రేక్లో కూడా అందరితో భోజనం చేసి ఎప్పుడైనా వాష్రూమ్కి వెళ్ళి రావడమే తప్ప క్యారవాన్లో తక్కువ స్పెండ్ చేసే హీరో అంటే, ఎక్కువ లొకేషన్లోనే ఉంటారు. సో అది అనేది మిగిలిన ఆర్టిస్టులందరికీ అలర్ట్గా ఉంచుతుంది. హీరో మన సీన్లు చూస్తుంటే మనకి ఇంకెక్కువ చేయాలంటుంది. సో ఆ విధంగా తను వెల్ డిసిప్లిన్డ్ యాక్టర్. అండ్ ఆయనకి నాకు మధ్య ట్రావెలింగ్ చాలా బాగుంది. కాకపోతే ఏంటంటే నేను ఏదైనా ఎమోషన్ సీన్ చెప్తే మాత్రం దమ్మేస్తాడు ఆయన, అసలు ఫ్రేమ్లో ఉండలేడు. నేను మీరు ఎమోషన్ సీన్ ఏంటన్నా సింక్ అవ్వట్లేదు ఆ ఫేస్కి ఎమోషన్ కానీ. ఒక టేక్లో అయితే 42 takes తీసుకున్నాడు ఆయన. ఈ సినిమాలో మేనమామ. సో ఈ సినిమాలో నాకున్న ట్విస్ట్లు ఏంటంటే, ఇష్టం లేని వ్యవహారం అంతా నేను తనతో పాటు ట్రావెల్ చేస్తూ ఉంటాను. సో తను చేసే ప్రతి ట్విస్ట్లో కూడా నేను దెబ్బైపోతూ ఉంటాను. కానీ తప్పదు, మేనమామ కోసం అలా ఉండాలి కాబట్టి ప్రతి విషయంలో కూడా మేనమామ నేను ట్రావెల్ అవుతూ ఉంటాం. ఇది బికాజ్ ఆఫ్ లవ్ అండ్ చిన్న ఎక్సైట్మెంట్ థింగ్ ఒకటి ఉంటుంది. ఈ రెండింటి కోసం, తన లవ్ కోసం ట్రై చేస్తూ ఉంటాడు, ఆ థింగ్ కోసం వద్దురా నేను అంటుంటాను. బలవంతంగా నన్ను తీసుకెళ్ళి అన్నింటిలో ఇరికించి టిల్ ఎండ్ ఆఫ్ ద క్లైమాక్స్ వరకు అట్లా జరుగుతూనే ఉంటుంది. వైజాగ్లో మేము ఇద్దరం పనికిరామాలని పనులు చేస్తున్నామని చెప్పి మాకు హైదరాబాద్ పంపిస్తారు. సో పౌరపోక్ నెంబర్ 1 అని పోసాన్ గారు అంటారు, పౌర నెంబర్ 2 అని నేను అంటాను, కాదు నెంబర్ 1 నేనే అవ్వాలంటాను. సో అట్లా స్టార్ట్ అవుద్ది ట్రావెలింగ్. అక్కడి నుంచి ఈ సినిమా ఎండ్ వరకు అట్లాగా పరిగెడుతూనే ఉంటాం. దట్స్ వాట్ ఈ సినిమాకి ఎక్స్ప్రెస్ రాజ్ అని పేరు పెట్టారు. సురభి ఈ సినిమాలో హీరోయిన్ అండి. ఆ అమ్మాయికి మంచి ఛాన్స్ వచ్చింది. సో ఈ సినిమాలో ఆ అమ్మాయి తెలుగు బాగా మాట్లాడుతుంది. బేసికల్గా అందరూ బాంబే వాళ్ళు ఇంగ్లీష్ ఎక్కువ మాట్లాడుతుంటారు, ఈ అమ్మాయి తెలుగు స్పష్టంగా మాట్లాడుతుంది. అండ్ గుడ్ పర్ఫార్మర్ అండ్ గుడ్ డాన్సర్ అండ్ గుడ్ ఫైటర్. ఈ సినిమాలో యాక్షన్ కూడా భలే చేసింది. సో ఈ సినిమాలో ఆ అమ్మాయికి ఎక్స్ట్రా మైలేజ్ ఏంటంటే పెద్ద ఫైట్ ఉంది. ఆ ఫైట్ సినిమాని, హీరోయిన్ ఇద్దరిని మార్చేస్తుంది. ఈ బ్యానర్లో సినిమా అనేది, సినిమా కోసం వాళ్ళు ఎంత ఖర్చు పెట్టడానికైనా వెనకాడరు. ఈ సినిమా కూడా అలాగే తీశారు. ఏ కోణంలో కూడా కాంప్రమైజ్ అవ్వకుండా తీశారు. సాంగ్స్ కానీ, ఫైట్స్ కానీ, సీన్స్ కానీ. అండ్ ఇంకోటి చెప్పాలంటే, ఈ బ్యానర్లో నేను 2 సినిమాలు చేశాను. ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవుతుంది, ఆ దేవుడు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ప్రొడ్యూసర్స్ ప్రమోద్ గారు, వంశీ గారు, వాళ్ళు నాకు ఈ క్యారెక్టర్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఫస్ట్ టైం నేను ఒక సినిమాలో ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ చేశాను. సో
సో దేవుడి దేవుడి సినిమా ఆడి నాకు మంచి పేరు తెస్తుందని అనుకుంటున్నాను. ఈ సినిమా జనవరి 14వ తారీఖు రిలీజ్ అవుతుంది. ఈ సినిమాని తప్పక చూడండి. మీకు తగ్గట్టు అన్ని అంశాలు ఈ సినిమాలో ఉన్నాయి. మీరు హ్యాపీగా ఫ్యామిలీతో చూసుకుని హ్యాపీగా ఫీల్ అవుతారు. సో ఈ సినిమాని చూడండి, పైరసీని అరికట్టండి ప్లీజ్.